హాయ్, వెల్కమ్ టు సాచి లాగ్స్. ఈరోజు సింపుల్గా ఉల్లిగడ్డ పప్పు ఎలా చేద్దామో చూద్దాం. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ముందుగా ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకుందాం. గిన్నె బాగా వేడెక్కాక ఇందులోకి ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేద్దాం. ఆయిల్ వేడెక్కాక ఇందులో ఒక 1 టీ స్పూన్ జీలకర్ర వేద్దాం. ఒక 1 టీ స్పూన్ ఉంటుంది. జీలకర్ర బాగా వేగిపోయాక ఒక 2 ఎండుమిరపకాయలు వేద్దాం. ఎండుమిరపకాయలు వేగిపోయాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేద్దాం. ఇవి 1/2 కిలో ఉల్లిపాయలు అండి, నేను 1/2 కిలో తీసుకున్నాను. ఇప్పుడు 1 టీ స్పూన్ సాల్ట్ వేద్దాం. నేను దొడ్డుప్పు తీసుకున్నాను. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు వేద్దాం. కొద్దిగా కరివేపాకు. ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయలు బాగా మగ్గాలి, మంచిగా ఉడికిపోవాలి. చూడండి, ఇలా కలుపుతూ మంచిగా ఉల్లిపాయలని ఉడికించుకుందాం. చూడండి, ఉల్లిపాయలు మంచిగా ఫ్రై అయ్యాక ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది కూడా మంచిగా ఫ్రై చేసుకుందాం. చాలా బాగుంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ కారం వేద్దాం. ఇది కూడా కలుపుకున్నాక మనం ముందుగా ఉడకబెట్టుకున్నాం కదండి, ఒక చిన్న టీ గ్లాస్ పప్పు తీసుకున్నాను. అది ముందే ఉడకబెట్టుకుంటాను నేను సపరేట్గా. మెత్తగా ఉడకొద్దు, ఇలా కొంచెం లైట్గా ఉడికితే సరిపోతుంది. ఒక 70% ఉడికించుకోవాలి. ఇప్పుడు దీన్ని మంచిగా ఉడికించుకుందాం. చూడండి, ఇంకా కొద్దిగా దగ్గర పడాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. ఇంతేనండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ట్రై చేయండి. పప్పు, ఉల్లిగడ్డలు అన్నీ ఒక దగ్గర వేసి కుక్కర్లో పెట్టకుండా ఇలా సపరేట్గా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఎంతో టేస్టీ అయిన ఉల్లిగడ్డ పప్పు రెడీ. నచ్చితే ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.